సో దిస్ ఇస్ చాణక్య, అందరికీ వెల్కమ్ టు క్రిప్టో వరల్డ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియోలో నేను మీకు మరొక అమేజింగ్ సైట్ గురించి అయితే చెప్పబోతున్నాను. సో మీ అందరికీ తెలిసిందే, మనం బైనాన్స్లో డైరెక్ట్గా ఐఎన్ఆర్ డిపాజిట్ చేయాలంటే మనం అయితే డిపాజిట్ అయితే చేయలేము అనమాట. మనం రెండు మెథడ్లు అయితే యూస్ చేస్తాం. ఫస్ట్ మెథడ్ వచ్చేప్పటికి ఏదైనా ఎక్స్చేంజర్లో డైరెక్ట్గా ఐఎన్ఆర్ డిపాజిట్ చేసుకుని, లైక్ వాజిరెక్స్ కావచ్చు లేదా కాయిన్ డీసీఎక్స్ కావచ్చు, అందులో ఐఎన్ఆర్ డిపాజిట్ చేసి క్రిప్టో కరెన్సీ కొనుక్కుని దాన్ని వచ్చేప్పటికి బైనాన్స్కి అయితే పంపుకుంటాం అనమాట. కాకపోతే ఈ క్రమంలో ఏంటంటే మన దగ్గర చాలా ఫీజు వచ్చేప్పటికి కట్ అవడం అయితే జరుగుతుంది. మనం కొన్న అమౌంట్కి చాలా తక్కువ అమౌంట్ వచ్చేప్పటికి మనకి బైనాన్స్ అయితే వస్తుంది. సో దీనికి సొల్యూషన్గా వచ్చేప్పటికి ఇందులో నేను మీకు ఒక అమేజింగ్ సైట్ అయితే చెప్తాను. సో ఈ సైట్లో వచ్చేప్పటికి డైరెక్ట్గా మీ దగ్గర ఉన్న ఐఆర్ఆర్ నుంచి డైరెక్ట్గా వచ్చేప్పటికి మీరు క్రిప్టో కరెన్సీ అయితే బై చేయొచ్చు. అది కూడా చాలా తక్కువ ఫీతో అనమాట. మీరు బైనాన్స్కనే కాదు, మీరు మెటామాస్క్ కావచ్చు, ట్రస్ట్ వాలెట్ కావచ్చు, దేనికైనా కూడా డిపాజిట్ అయితే చేసుకోవచ్చు. అది కూడా చాలా తక్కువ ఫీజుతో అనమాట. మీరు అడగవచ్చు, అదేంటి బ్రో మనకి బైనాన్స్లో P2P ఉంది కదా, అందులో బై చేసుకుంటే మనకి ఇంకా డైరెక్ట్గా వచ్చేస్తుంది కదా అని చెప్పి. కాకపోతే P2Pలో ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, P2Pలో మెయిన్ మీకు ఎవరికి నచ్చిన ప్రైస్ వాళ్ళకైతే పెట్టుకుంటారు. మీకు తక్కువ అమౌంట్లు సేల్కి కావాలి కాబట్టి అలాంటి అమౌంట్లు కొనాలన్నప్పుడు మీరు ఎక్కువ ప్రైస్ పెట్టి మీరు అక్కడ క్రిప్టో కరెన్సీ అయితే బై చేస్తారనమాట. ఇదొక ప్రాబ్లం. అండ్ ఇంకోటి ఏంటంటే, టోటల్గా మీరు ట్రేడ్ స్ట్రేంజర్స్తో అయితే చేస్తున్నారు. దీని కారణంగా ఏమవుతుందంటే, మీరు ఈ క్రమంలో మీకు మీ బ్యాంక్ అకౌంట్ బ్యాన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది, లేదా ఫ్రీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో రీజన్ ఏంటంటే, చాలా మంది వచ్చేప్పటికి మీకు రీసెంట్లీ నన్ను ఒక సబ్స్క్రైబర్ అయితే కాంటాక్ట్ అయ్యాడు. తను ఇలాగే P2Pలో వచ్చేప్పటికి సేల్ అయితే చేశాడనమాట. తన అమౌంట్ అయితే పంపాడు. తర్వాత వచ్చేప్పటికి ఏమైందంటే, అది ఇన్వాలిడ్ ట్రాన్సాక్షన్ అని చెప్పి అవతల పర్సన్ కంప్లైంట్ అయితే రేజ్ అయితే చేశాడు. సో దాని కారణంగా ఏం చేసిందంటే, ఇతని అకౌంట్ ఏదైతే ఉందో బ్యాంక్ అకౌంట్, సో దీన్ని వచ్చేప్పటికి ఫ్రీజ్ అయితే చేశారన్నమాట. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మీకు ఇందులో అయితే ఉండో. డైరెక్ట్లో వచ్చేప్పటికి మీరు క్రిప్టో కరెన్సీ బై చేసుకోవచ్చు చాలా తక్కువ ఫీజుతో అనమాట. ఇంకెందుకు అలాసిన సైట్ ఏంటి, ఇందులో మనం క్రిప్టో కరెన్సీ ఎలా బై చేయాలన్నది టోటల్ డీటెయిల్గా వీడియోలో చేసి అయితే చూపిస్తాను. కాబట్టి వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి. సో ఇంకా ఆలస్యం అయితే చేయొద్దు, డైరెక్ట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు మీలో ఇంకెవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఖచ్చితంగా వచ్చేప్పటికి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన ఉన్న గంట ఐకాన్ కూడా ఆల్ అయితే పెట్టుకోండి. సో రెగ్యులర్గా వచ్చేప్పటికి మీకోసం వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. అండ్ దాంతోపాటు వీడియో డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ యొక్క లింక్ అయితే ఇచ్చాను. సో మస్ట్ అండ్ షుడ్గా దాని మీద క్లిక్ చేసి అందులో అయితే జాయిన్ అవ్వండి. అందులో వచ్చేప్పటికి మీరు లిమిటెడ్ టైం లూట్స్ అయినా కావచ్చు, ఆఫర్లు అయినా కావచ్చు, లేదా కొత్తగా వచ్చిన ఎయిర్ డ్రాప్స్ అయినా కావచ్చు, అలాంటివన్నీ కూడా అక్కడ నుంచి మీరు అయితే పొందొచ్చు. సో డెఫినెట్లీ దాని మీద క్లిక్ చేసి మన టెలిగ్రామ్లో జాయిన్ అవ్వడం అయితే మర్చిపోవద్దు. ఇంకా డైరెక్ట్గా వచ్చేప్పటికి మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇంకా ఈ రోజు ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్న సైట్ నేమ్ వచ్చేప్పటికి ఆన్ ర్యాంప్ అనమాట. సైట్ యొక్క లింక్ వచ్చేప్పటికి మీకు వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. ఈ రోజు వీడియో స్పాన్సర్ చేసింది కూడా వీళ్ళే అన్నమాట. ఇంకా వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. మీరు మొబైల్లో అయినా చేసుకోవచ్చు, పీసీలో అయినా చేసుకోవచ్చు. కాకపోతే డెస్క్టాప్లో మీకు కొంచెం పెద్దగా కనబడుతుంది కాబట్టి ఇందులో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను. సో ఇంకా వీళ్ళ పార్ట్నర్స్ గురించి చెప్పుకోవాలంటే కనుక ఇక్కడ మీరు కింద అయితే చూడొచ్చు. మీకు రీసెంట్లీ ఎక్స్ప్లెయిన్ చేసిన జంప్ ట్రేడ్ కావచ్చు, లేదంటే డెన్ఫీ కావచ్చు, మెటామాస్క్ కావచ్చు. సో ఇలాంటి పెద్ద పార్ట్నర్లు వచ్చేప్పటికి వీళ్ళకైతే అవైలబిలిటీకి అయితే ఉన్నారు. సో 100% ట్రస్టెడ్ ప్లాట్ఫామ్ అన్నమాట. ఇంక ఇందులోకి వచ్చిన తర్వాత మీరు ఇందులో క్రిప్టో కరెన్సీ బై చేద్దాం అనుకుంటే వీళ్ళు చెప్తున్నట్టుగా లోయెస్ట్ ప్రాసెసింగ్ ఫీతో వచ్చేప్పటికి మీరు బై అయితే చేయొచ్చు. సపోజ్ మీకు చూపించడం కోసం వచ్చేప్పటికి ఇక్కడ BNB అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో మీకు నచ్చిన కాయిన్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత బై BNB అన్న ఆప్షన్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ మీరు యూపీఐతో వచ్చేప్పటికి దీన్ని మీరు బై అయితే చేసుకోవచ్చు. తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది. మినిమం 1000 రూపాయలు అయితే ఉండాలన్నమాట. సో జస్ట్ మీకు చూపించడం కోసం 1000 రూపాయలు అయితే ఎంటర్ చేస్తున్నాను. అండ్ ఫీ అయితే చూసుకోవచ్చు, జస్ట్ 0.0005 BNB అనమాట. చాలా తక్కువ. అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి ఇక్కడ మనకి ఎంత ప్రైస్ ఉంది BNB వచ్చేప్పటికి అన్నది అయితే చూపిస్తున్నారు. మీరు అంతా ఓకే అనుకున్న తర్వాత డైరెక్ట్ వచ్చేప్పటికి ఇక్కడ వ్యూ బ్యాకప్ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు టోటల్గా ఎంత అవుతుంది ఏంటి అన్నది అయితే చూపిస్తారు. సో చూసుకోవచ్చు, వీళ్ళ ఫీ వచ్చేప్పటికి జస్ట్ 2.5 రూపీస్ అన్నమాట. అండ్ BNB ఫీ మనకి కామన్గా ఉండేది కాబట్టి 14.5 రూపీస్ వరకు పడుతుంది. సో ఇంకా టోటల్గా వచ్చేప్పటికి జస్ట్ 17 రూపీస్ ఫీ అయితే మనకైతే పడుతుంది. మీరు కొనే అమౌంట్ బట్టి ఫీ అయితే మారుతూ ఉంటుంది. ఓకే అనుకున్న తర్వాత మీరు ప్రొసీడ్ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేయొచ్చు. తర్వాత వచ్చేప్పటికి మిమ్మల్ని వాలెట్ అడ్రస్ అయితే అడుగుతుంది. సో మీరు ఎందులోకి అయితే డిపాజిట్ చేయాలనుకుంటున్నారో అందులోకి వచ్చేప్పటికి మీరు డైరెక్ట్గా డిపాజిట్ అయితే చేసుకోవచ్చు. లైక్ బైనాన్స్ కావచ్చు, లేదంటే ట్రస్ట్ వాలెట్ కావచ్చు, మెటామాస్క్ కావచ్చు, ఎనీథింగ్ అనమాట, మీ ఇష్టం. అండ్ ఇక్కడ వచ్చేప్పటికి మనకి చైన్ కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. BNB BEP20 చైన్ అనమాట. ఇంకొకసారి నేను బైనాన్స్లోకి వెళ్ళి మీకు ఎలా డిపాజిట్ చేయాలో చెప్తాను. సో డైరెక్ట్ మీకు మొబైల్లోనే డిపాజిట్ అన్న ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. డిపాజిట్ క్రిప్టో అన్న ఆప్షన్ మీద క్లిక్ చేయండి. తర్వాత వచ్చేప్పటికి మీరు కాయిన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మనకి BNB కాబట్టి BNB పెట్టుకుందాం. నెట్వర్క్ వచ్చేప్పటికి మనకి BEP20 అనమాట. బైనాన్స్ స్మార్ట్ చైన్ కాబట్టి దీన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత వచ్చేప్పటికి ఇక్కడ అడ్రస్ అయితే వస్తుంది, దాన్ని కాపీ చేసుకోండి. సింపుల్గా వచ్చేప్పటికి మళ్ళీ ఏదైతే మన సైట్ ఉందో ఇందులోకి అయితే రండి. సో ఇక్కడ వచ్చేప్పటికి వాలెట్ అడ్రస్ అయితే పేస్ట్ చేయండి. ప్రొసీడ్ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేయండి. తర్వాత మిమ్మల్ని లాగిన్ అవ్వమని అడుగుతారు. జస్ట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సెండ్ OTP అన్న ఆప్షన్ మీద క్లిక్ చేయండి.
ఆఫ్టర్ వెరిఫై అయిపోయిన తర్వాత మీకు ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీకు క్యూఆర్ అయితే ఇస్తారనమాట. అండ్ లేదంటే కనుక మీకు కింద యూపీఐ ఐడి అయితే ఉంటుంది. సో దీన్ని కాపీ చేసుకుని ఈ యూపీఐ ఐడికి వచ్చేప్పటికి మీరు 1000 రూపీస్ అయితే సెండ్ చేయండి. అండ్ మస్ట్ అండ్ షుడ్గా గుర్తుపెట్టుకోండి, మీరు అమౌంట్ సెండ్ చేసేటప్పుడు మాత్రం నోట్ అని ఉంటుంది కదా, మీరు అక్కడ మెసేజ్ యాడ్ చేయడానికి అయితే ఉంటుంది. సో అక్కడ వచ్చేప్పటికి ఈ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. ఎంటర్ చేస్తే మాత్రమే మీకు వచ్చేప్పటికి మనీ రావడం జరుగుతుంది, లేదంటే ఆ మనీ పోయినట్టు అనమాట. సో కేర్ఫుల్గా మాత్రం నోట్ అయితే యాడ్ చేయండి. సో ఆఫ్టర్ నేను మీకు పేమెంట్ కంప్లీట్ చేసి మీకు అయితే చూపిస్తాను. అండ్ ఇక్కడ వచ్చేప్పటికి నేను పేమెంట్ కంప్లీట్ చేయడం అయితే జరిగింది. ఆఫ్టర్ పేమెంట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేప్పటికి ఐ హ్యావ్ మేడ్ ద 1000 రూపీస్ పేమెంట్ అని కనబడుతుంది చూసారా, దీన్ని అయితే టిక్ మార్క్ ఇచ్చుకుని ఐ హ్యావ్ పేడ్ అన్న ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేప్పటికి మీకు ఒక 30 to 20 seconds వెయిటింగ్ తీసుకుని ఆఫ్టర్ మీ పేమెంట్ రిసీవ్ అయిందో లేదో వెరిఫై అయితే చేసుకుంటారు. సో చేసుకున్న తర్వాత వచ్చేప్పటికి మీకు ఇక్కడ ట్రాన్సాక్షన్ ప్రాసెస్ అయితే అవుతుంది. సో ఇక్కడ వచ్చేప్పటికి నాకు డిపాజిట్ సక్సెస్ఫుల్ అయినట్టయితే చూపిస్తున్నారు. మీరు ఇంకా డీటెయిల్స్ చెక్ చేసుకోవాలనుకుంటే కనుక ఎక్స్ప్లోర్ ట్రాన్సాక్షన్ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేస్తే BSC ట్రాన్సాక్షన్స్ ఉంటుంది కదా, అందులో వచ్చేప్పటికి మీకు డిపాజిట్ యొక్క డీటెయిల్స్ అయితే చూపిస్తుంది అనమాట. సో ఒకసారి నేను బైనాన్స్లోకి వెళ్ళి నాకు అమౌంట్ రిసీవ్ అయిందా లేదా అన్నది కూడా చూపిస్తాను. సో చూసుకోవచ్చు, నాకు ఆల్రెడీ BNB అయితే వచ్చేసింది. సో ఒకసారి హిస్టరీలోకి వెళ్ళి కూడా మీకు అయితే చూపిస్తాను, చూసుకోవచ్చు. ఇక్కడ BNB డిపాజిట్ నాకు రావడం అయితే జరిగింది 0.331 BNB అనమాట. సో ఈ విధంగా వచ్చేప్పటికి చాలా తక్కువ ఫీ యూస్ చేసుకుని మీరు సింపుల్గా BNB ఏదైతే ఉందో, BNB అంటే ఏదైతే క్రిప్టో కరెన్సీ ఉందో, సో దాన్ని వచ్చేప్పటికి డైరెక్ట్గా మీ బైనాన్స్లోకి కానీ లేదా ట్రస్ట్ వాలెట్లోకి కానీ మెటామాస్క్లోకి కానీ మీరు డిపాజిట్ అయితే చేసుకోవచ్చు. ఎట్ ద సేమ్ వే మీరు కూడా వచ్చేప్పటికి ఇందులో సేల్ అయితే చేసుకోవచ్చు. సేల్లోకి వెళ్ళి మీకు కావాలనుకున్న ఏదైతే టోకెన్ ఉందో, సో దాన్ని సెలెక్ట్ చేసుకుని మీ దగ్గర ఉన్న టోకెన్లు ఇందులోకి పంపుకొని సింపుల్గా వచ్చేప్పటికి డైరెక్ట్గా బ్యాంక్ వచ్చేప్పటికి మీరు అమౌంట్ అయితే పొందొచ్చు. అండ్ ఇంకో విషయం ఏంటంటే మీరు USDT బై చేయాలంటే కనుక జస్ట్ మీకు 100 రూపీస్ ఉంటే సరిపోతుంది, 1000 రూపీస్ ఉండాల్సిన అవసరం అయితే లేదు. జస్ట్ మినిమం 100 రూపీస్ ఉంటే కనుక మీరు INR నుంచి USDT అయితే బై అయితే చేసుకోవచ్చు. అండ్ ఇందులో వచ్చేప్పటికి మనకి ట్రాన్సాక్షన్ లిమిట్ కూడా ఉంటుంది. సో ఒకవేళ మీకు ట్రాన్సాక్షన్ లిమిట్ పెరగాలంటే కనుక KYC అయితే కంప్లీట్ చేసుకోవాలి. ఫర్ సపోజ్ డీటెయిల్గా చెప్పాలంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మొబైల్ నెంబర్తో లాగిన్ అవుతారు. సో ఈ లాగిన్ అయిన తర్వాత మీకు వచ్చేప్పటికి పర్ ట్రాన్సాక్షన్కి 10,000 రూపీస్ లిమిట్ అయితే వస్తుంది. అండ్ మీకు పర్ మంత్ లిమిట్ కూడా ఇదే అనమాట. అంటే పర్ మంత్ వచ్చేప్పటికి మీరు 10,000 రూపీస్ వర్త్ అయిన క్రిప్టో కరెన్సీ బై చేసుకోవచ్చు. అంతకన్నా ఎక్కువ బై చేయాలంటే కనుక మీరు KYC అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో ఒకవేళ మీరు బేసిక్ KYC అంటే వ్యాలిడ్ డాక్యుమెంట్ ఒకటి అప్లోడ్ చేస్తే కనుక సో మీకు లిమిట్ వచ్చేప్పటికి 1 lakh రూపీస్ వరకు వెళ్తుంది. అండ్ ఇందులో వచ్చేప్పటికి మీకు పర్ మంత్ లిమిట్ కూడా 1 lakh రూపీస్ వరకు ఉంటుంది. అండ్ ఫుల్ KYC అంటే వ్యాలిడ్ డాక్యుమెంట్తో పాటు మీరు వీడియో KYC కూడా కంప్లీట్ చేస్తే కనుక మీకు 5 lakhs వరకు లిమిట్ అయితే వెళ్తుంది. అండ్ పర్ మంత్ వచ్చేప్పటికి మీకు 10 lakhs వరకు లిమిట్ అయితే ఉంటుంది. సో ఇంతవరకు కూడా మీరు క్రిప్టో కరెన్సీ అయితే బై చేసుకోవచ్చు. ఇంక ఇందులో మీరు ఎలా KYC చేయాలో చెప్తాను, డీటెయిల్గా అయితే చూడండి. సో ఇంకా ఇందులో KYC కంప్లీట్ చేయడం కోసం జస్ట్ వచ్చేప్పటికి బై USDT అన్న ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మీకు ఒక ట్యాబ్ అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత టాప్లో 3 లైన్స్ మీద క్లిక్ చేసుకుని ప్రొఫైల్ సెక్షన్ అయితే ఉంటుంది, దీంట్లోకి అయితే వెళ్ళండి. సో వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మీకు కంప్లీట్ KYC అయితే ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. డైరెక్ట్ వచ్చేప్పటికి స్టార్ట్ KYC అయితే వస్తుంది. సో దీని మీద క్లిక్ చేసుకుంటే డైరెక్ట్ వచ్చేప్పటికి మీరు వెరిఫికేషన్ పేజ్కి అయితే వెళ్ళిపోతారు. సో ఇక్కడ వచ్చేప్పటికి స్టార్ట్ వెరిఫికేషన్ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేయండి. తర్వాత వచ్చేప్పటికి మీ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. సో జస్ట్ వచ్చేప్పటికి ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. తర్వాత మీకు డిజిలాకర్ ఉంటే కనుక ఎస్ అయితే పెట్టుకోండి, లేదంటే నో పెట్టుకుని మీరు పిన్ అయితే సెట్ చేసుకోవచ్చు. సో జస్ట్ వచ్చేప్పటికి సబ్మిట్ అండ్ ప్రొసీడ్ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీ ఆధార్ కార్డ్ లింక్డ్ మొబైల్ నెంబర్కి ఒక OTP వస్తుంది. సో దాన్ని ఎంటర్ చేస్తే కనుక మీకు నెక్స్ట్ వచ్చేప్పటికి పాన్ కార్డ్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. సో పాన్ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకోండి, సబ్మిట్ అయితే చేయండి. తర్వాత వచ్చేప్పటికి మీరు సబ్మిట్ చేసిన తర్వాత బేసిక్ KYC అయితే అవుతుంది. అంటే మీకు 1 lakh రూపీస్ వరకు పర్ ట్రాన్సాక్షన్కి అండ్ పర్ మంత్కి కూడా లిమిట్ రావడం అయితే జరుగుతుంది. సో మీరు ఇంకా అడ్వాన్స్డ్ KYC చేయాలంటే కనుక ఎక్కడ వచ్చేప్పటికి మీకు మళ్ళీ అడ్వాన్స్డ్ KYC అయినా వస్తుందన్నమాట, ఫుల్ KYC అని చెప్పి. దాంట్లో మీరు వీడియో KYC అయితే చేయాల్సి ఉంటుంది. జస్ట్ ఫేస్ చూపిస్తే సరిపోతుంది, వీడియో KYC కూడా కంప్లీట్ అయిపోతుంది. సో అది చేసినట్టయితే మీకు 10 lakhs వరకు లిమిట్ రావడం జరుగుతుంది పర్ మంత్లీ వచ్చేప్పటికి. అండ్ పర్ ట్రాన్సాక్షన్కి వచ్చేప్పటికి మీరు 5 lakh రూపీస్ వర్త్ అయిన క్రిప్టో కరెన్సీ అయితే బై చేయొచ్చు. సో ఓవరాల్గా KYC ప్రాసెస్ అయితే ఇది. అండ్ వీడియోలో చెప్పాలనుకున్న సైట్ అయితే ఇది. ఓవరాల్గా టుడే వీడియో అయితే ఇది. వీడియో మీ అందరికీ నచ్చింది అనుకున్నాను. ఒకవేళ ఈ వీడియో ఏమాత్రం నచ్చే సరే పక్క వీడియోని లైక్ చేసుకుని ప్రతి ఒక్కళ్ళు ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మస్ట్ అండ్ షుడ్గా ప్రతి ఒక్కళ్ళు కూడా మన టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వండి. సో ఓవరాల్గా వీడియోకి అయితే ఎంత అనమాట. నెక్స్ట్ వీడియో ఇంకా మస్ట్ టాక్తో మేము ముందుకైతే వస్తాను. సో అప్పటి వరకు వేసి ఉండండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.